తెలుసుకో. ఉపవాసం చేయవలసిన క్రమ పద్ధతి. ఉపవాసం అన్నది ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గర అవడమే. ఆత్మీయ శక్తిని పెంపొందించబడడానికి ఉపవాసం చాలా అవసరం. పరిశుద్ధ గ్రంథములో ఉపవాసం గురించి అనేక విషయాలు గలవు. మత్తయి 6:16-18లో క్రీస్తు ఉపవాసం గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు. వేషధారుల వలె ఉపవాసం చేయకూడదు, దుఃఖితులై ఉపవాసం చేయకూడదు, మనం చేసే ఉపవాసం మనుషులకి కనపడకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు ముఖము ప్రకాశవంతముగా ఉంచుకోవాలి. మనము ఫలము పొంది ఉన్నాము నన్న నమ్మకముతో ఉపవాసం చేయాలి. రహస్యమందున్న తండ్రికి మాత్రమే మన ఉపవాసం కనబడాలి. ఇలా అనేక విషయాలను క్రీస్తు తెలియజేస్తున్నారు. ఉపవాసంలో ప్రధానమైనది ఆత్మీయ వృద్ధి. ఇది తప్పకుండా హృదయపూర్వకంగా కలిగి ఉండాలి. ఉపవాసంలో 3 విధానాలు. 1 పాక్షిక ఉపవాసం, 2 దినకాల ఉపవాసం, 3 సంపూర్ణ ఉపవాసం. పాక్షిక ఉపవాసం అంటే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆచరిస్తారు. వీరు పాలు, నీరు, కొంత మేరకు పండ్లు స్వీకరిస్తారు. దినకాల ఉపవాసం అంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆచరిస్తారు. వీరు వేటిని స్వీకరించరు, నీటితో సహా. సంపూర్ణ ఉపవాసం. రక్షకుడైన క్రీస్తు ఈ గొప్ప ఉపవాసాన్ని ఆచరించారు. రేయింబగలు వేటిని స్వీకరించకుండా ఉపవాసాన్ని ఆచరించడం దీని అర్థం. ఉపవాస సమయంలో అధికంగా ప్రార్థనలో ఏకీభవించాలి. వాక్యాన్ని అధికంగా ధ్యానించాలి. ఉపవాసం అన్నది దేవునితో సమయం గడపటం కనుక అనేకమైన స్తుతులతో ఆయనను స్తుతించడం చాలా ప్రధానం. వారంలో ఒక దినాన్ని దేవునికి మాత్రమే సమర్పించండి. ఒక ప్రత్యేకమైన గదిలో తలుపు వేసుకొని ఉపవాస ప్రార్థన ప్రారంభించండి. మునుపు చెప్పిన 3 రకాల ఉపవాస ప్రార్థనలో ఏదైనా ఒకటి ఆచరించండి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరియు బీపీ షుగర్ ఉన్నవారు దయచేసి ఉపవాసం ఆచరించవద్దు. మొదట పరలోక ప్రార్థనతో ప్రారంభించండి. పిదప 3 కీర్తనలు పాడండి. పిమ్మట మత్తయి 6:16-18, ఏషియా 58:6, మత్తయి 4:4, యోవేలు 2:12, కీర్తన 35:13 వంటి వాక్యాలను ధ్యానించండి. ఉపవాసం అన్నది మన ఆత్మని విమర్శించుకోవటం, మన పాపాలను బట్టి పశ్చాత్తాపపడటం. ఆహారం కంటే దేవుని వాక్యమే ప్రధానమైనదని తెలియజేయటం. చివరిగా మీకు నచ్చిన అధ్యాయాన్ని, వచనాన్ని ధ్యానించి వ్యక్తిగత ప్రార్థనతో ఉపవాసాన్ని ముగించండి. ఆమేన్.